రూల్ నెంబర్ 1, పేషెన్స్ ఆర్ లాంగ్ టర్మ్ థింకింగ్. రూల్ నెంబర్ 2, కాన్స్టెంట్ లెర్నింగ్. ఈ రెండు నా వల్ల కాదు అంటే ఇన్వెస్టింగ్ చేయొద్దు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఎలాబరేట్ చేస్తాను. పేషెన్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. మీకు ద హేర్ అండ్ ద టార్టాయిస్ స్టోరీ తెలిసే ఉంటుంది, కుందేలు తాబేలు స్టోరీ. స్టాక్ మార్కెట్ కూడా షార్ట్ టర్మ్లో కుందేలాగా బిహేవ్ చేస్తుంది, లాంగ్ టర్మ్లో తాబేల్లాగా బిహేవ్ చేస్తుంది. విచిత్రం ఏంటంటే, మీరు ఒక ల్యాండ్ కొంటారనుకోండి రియల్ ఎస్టేట్ చేయడానికి, కొనేసి ప్రతిరోజు ఆ ల్యాండ్ ప్రైస్ పెరిగిందా తగ్గిందా చూస్తూ ఉంటారా? చూడరు కదా. సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా అలా చూడకూడదు, చూసినా ఎక్కువ సీరియస్గా తీసుకోకూడదు. రియల్ ఎస్టేట్లో మీరు ప్రతిరోజు ల్యాండ్ ప్రైస్ పెరిగిందా తగ్గిందా చూడాలన్నా కూడా చూడలేరు, ఒక యాప్ అట్లాగేం లేదు. స్టాక్ మార్కెట్లో బ్రోకింగ్ యాప్స్ ఉంటాయి, అందులో స్టాక్ ప్రైస్ ప్రతిరోజు పైకి పోయింది కిందకి పోయింది అది కనిపిస్తూ ఉంటుంది, గ్రీన్ రెడ్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా గ్రీన్లో ఉంటే హ్యాపీగా ఉంటారు, రెడ్లోకి వస్తే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఎలా అయితే 10 or 15 years తర్వాత అమ్ముతారో చాలామంది ల్యాండ్, స్టాక్ కూడా అలాగే అమ్మాలి ఇయర్స్ అండ్ ఇయర్స్ తర్వాత. మీరు ఎంత ఎక్సలెంట్ కంపెనీ అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాన్ మస్క్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ది బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ అని. ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ చూద్దాం. లాస్ట్ 1 yearలో టెస్లా గ్రాఫ్ చూడండి. 2023 October 20 నేను స్క్రిప్ట్ రాసే టైంకి స్టాక్ ప్రైస్ 211 రూపీస్ ఉంది. దాని తర్వాత ఎన్నోసార్లు కింద పడింది, మళ్ళీ పైకి లేచింది. 2024 ఏప్రిల్లో అయితే 142 రూపీస్కి పడిపోయింది. అంతలోకి పడినా కూడా ప్రజెంట్ October 20, 2024 ఈ రోజుకి $220 ఉంది. అంటే లాస్ట్ 1 yearలో 4% రిటర్న్ వచ్చింది. కన్క్లూజన్ ఏంటంటే, షార్ట్ టర్మ్లో డే టు డే బేసిస్లో ఎంత బెస్ట్ స్టాక్ అయినా దాని ప్రైస్ కిందకి పడడం పైకి లేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో చూసినప్పుడు మీకు రిటర్న్ ఇస్తుంది. అది ఎక్కువ తక్కువ అనేది సెకండరీ. ఎంత ఎక్కువ లాంగ్ టర్మ్లో చేస్తే అంత ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. మీరు టెస్లా స్టాకే చూడండి, 1 yearలో 4% అంటే మీరు చాలా తక్కువగా అనొచ్చు. జస్ట్ 2 weeks బ్యాక్ 240 రూపీస్ ఆ రేంజ్లో ఉంది స్టాక్. అప్పుడు కనుక అమ్ముంటే ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చిండేది. ఆర్ మీరు 5 years రిటర్న్ చూస్తే 400 or 500% ఆ రేంజ్లో ఉంది రిటర్న్. అలాగే ఎంత ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే 5 కంటే ఇంకా నేను 10 years ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇంకా ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఇందాక స్టార్టింగ్లో చెప్పింది అదే, స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్లో కుందేలాగా బిహేవ్ చేస్తుంది, లాంగ్ టర్మ్లో తాబేలాగా బిహేవ్ చేస్తుంది. ఎన్నిసార్లు కింద పడినా చిన్నగా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట లాంగ్ టర్మ్లో. సో జస్ట్ బికాజ్ ఒకరోజు స్టాక్ ప్రైస్ కింద పడిందని చెప్పి దాని పని అయిపోయిందని అనుకోవద్దు. అలా అని ఏ కంపెనీ అయినా సరే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా రిటర్న్ ఇస్తుందని నేను చెప్పట్లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ లాంగ్ టర్మ్లో రిటర్న్ ఇస్తాయి. అది ఎక్కువ తక్కువ అనేది క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఆ గుడ్ కంపెనీస్ ఏంది అనేది నేను చెప్పబోయే సెకండ్ పాయింట్. దట్ ఈస్ కాన్స్టెంట్ లెర్నింగ్. యూట్యూబ్లో వీడియోస్ చూసి, ఇంటర్వ్యూస్ చూసి, గూగుల్ సెర్చ్ చేసి, బుక్స్ చదివి, న్యూస్ పేపర్ చదివి, మ్యాగజైన్స్ చదివి, యాన్యువల్ రిపోర్ట్స్ చదివి, ఇలాగా నేర్చుకోవడం మా వల్ల కాదు, డైలీ మాకు టైం లేదు, లేకపోతే మా మైండ్ సెట్ అది కాదు అంటే ఇన్వెస్టింగ్ మీకు కాదు. అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇండివిజువల్ కంపెనీస్లో కాదు. స్టాక్ మార్కెట్ ఈజ్ డైనమిక్ అండ్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేయాలి అంటే మీ మైండ్ షార్ప్ అవ్వాలి. మీ మైండ్ షార్ప్ అవ్వాలంటే కాన్స్టెంట్గా నేర్చుకుంటూ ఉండాలి. వారెన్ బఫెట్ రోజుకి 6 గంటలు చదువుతాడు, ది బెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్. సో ఎప్పుడైతే మీరు బిజినెస్, స్టాక్ మార్కెట్ ఇలా బుక్స్ చదువుతారో, హిస్టరీ, ఫిలాసఫీ, అప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్ షార్ప్ అవుతుంది. షార్ప్ అయినప్పుడు అనలైజ్ చేయడం ఈజీ అయిపోతుంది. అప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చేలాగా ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్స్ ద మ్యాటర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయాలి, కాన్స్టెంట్గా నేర్చుకుంటూ ఉండాలి, లైఫ్ లాంగ్ స్టూడెంట్ లాగా ఉండాలి. ఇది ఇన్వెస్టింగ్కే కాదు, మీ జాబ్లో అయినా కూడా మీకు ప్రమోషన్స్ అండ్ శాలరీ హైక్స్ ఎక్కువ ఉండాలి అంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్ లాగే ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కటి. ఎలా నేర్చుకోవాలి కంప్లీట్గా ఇన్వెస్టింగ్ అనే దాని మీద నేను కంప్లీట్ వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, అది మీ బిజినెస్కైనా, పర్సనల్ బ్రాండ్కైనా, దేనికైనా, తెలుగు టెక్ గురించి వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 రూపీస్, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 రూపీస్కే వస్తుంది. నేను కూడా ఫ్యూచర్లో తెలుగు బిజినెస్ ఛానల్కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, ఆ కోర్స్ జాయిన్ అయ్యి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim.